శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ మాసంలో మనకి 5 గ్రహాలు మార్పు చెందుతున్నాయి. అందులో చంద్రుడు ప్రతి 2.5 రోజులకు మారడం సహజమైతే, కుజుడు 19వ తేదీకి మిథునంలో ఉండే కుజుడు కర్కాటకంలోకి, అంటే మీ మీ యొక్క మేషం నుంచి 3వ స్థానంలో ఉండే కుజుడు 4లోకి, శుక్రుడు నీచ స్థానంలో 6వ భావంలో ఉండేటువంటి శుక్రుడు 3వ తేదీ నుంచి సప్తమంలోకి, బుధుడు 7వ తేదీ నుంచి కన్యారాశిలోకి మరియు 26వ తేదీకి తులలోకి మారుతున్నాడు. ఈ రకంగా రవి కూడా 17వ తేదీకి. అయితే ఈ గ్రహాల యొక్క మార్పు మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు, జాగ్రత్తగా అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా కన్యా లగ్నము లేదా కన్యా రాశి వారికి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మారుతున్నాయి. అందులో చంద్రుడు ప్రతి 2.5 రోజులకు మారుతుంటాడు, అది కామన్ విషయం. కాకపోతే ఈ కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు మారుతున్నారు. ఈ మార్పు మూలంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఈ సెప్టెంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే కన్యవారికి రాశిలో ఉండే శుక్రుడు 2వ భావంలోకి వెళ్ళిపోయాడు. ఇదో రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తాడు ఇక్కడ 2వ స్థానం ధనస్థానంలోకి వెళ్ళినందుకు. అదేవిధంగా రాశిలో బుధుడు ఉంటూ కుజుడు దృష్టి ఉంది మళ్ళీ దాని మీద. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉద్యోగ వ్యవహారాల విషయంలో కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల, చాడీల వల్ల, ఇంకోటిదో గాసిప్స్ వల్ల కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలను మీరు నమ్మడం కానీ ఇలాంటివి ఏమీ చేయకండి, పట్టించుకోకండి దయచేసి. అదేవిధంగా ఇక్కడ ఈ రవి కూడా రాశిలోకి మారుతాడు మీకు 19వ తేదీ నుంచి దాదాపుగా 26వ తేదీ వరకు ఆ రవి బుధులు ఇద్దరూ కూడా కలిసి ఉంటారు రాశిలో. బుధాదిత్య యోగం రాశిలో పడుతుంది. దీనివల్ల ఆ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకోండి, ఉద్యోగంలో ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు అనుకోండి, ఏదైనా సర్వీసెస్ రిలేటెడ్ సంబంధించిన గవర్నమెంట్ అండర్టేకింగ్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకోండి, ఆ పర్టికులర్గా ఆ 19 నుంచి 26వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా 6లో రాహు మంచివాడే, శత్రువుపై జయాన్ని, కాంపిటీషన్స్లో గెలుపుని ఇస్తాడు. ముఖ్యంగా గురువు లాభంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు, అది చాలా మంచిది చెప్పాలంటే. కాకపోతే కొంచెం ఈ 19వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు వచ్చి మారుతున్నాడో గురువు దగ్గరికి, కొంచెం ఈ లాభాలు వచ్చే విషయంలో కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎంతో శ్రమ పడుతూ లాభం వస్తూ ఉంటుంది. కాకపోతే ధనస్థానంలో శుక్రుడు ఉన్నందుకు మంచిదే. ఇక తేదీల వారుగా చంద్రుడు యొక్క మార్పు మూలంగా చూసుకుంటే ఇక్కడ 1, 2 మరియు 29, 30 తేదీలు ఆకస్మిక మార్పులు సూచిస్తున్నాయి. ఇక 3, 4 తేదీలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ధైర్య సాహసంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల, కొన్ని మార్పుల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కొద్దిగా చేసే ఉద్యోగంలో కాస్త 5, 6 తేదీలు కొంత ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. 7, 8, 9 తేదీలు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది వచ్చే లాభాల విషయంలో. 10, 11 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి దయచేసి. ఇక 14, 15 తేదీలు వాహనాలు, గృహాలు, కన్స్ట్రక్షన్స్, ఫుడ్ రిలేటెడ్, కళా సంబంధించిన వాటి మూలంగా లాభాలు ఉంటాయి. అలాగే మీకు 24, 25 తేదీలు అప్పులు ఎవరికి ఇవ్వకండి, అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ చెయ్యకండి దయచేసి. 26, 27, 28 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అంటే కొంచెం పార్ట్నర్షిప్స్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కానీ కొన్ని పనులు, ప్రయత్నాలు అనుకూలిస్తాయి, మార్పులు కూడా జరుగుతాయి మీకు. ఇక మీరు నిత్యము చేయవలసింది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి లైఫ్లో అసలు ఎందుకు సడన్ డౌన్ఫాల్ అవుతుంది, ఎందుకు సడన్గా మళ్ళీ వాళ్ళు గ్రో అవుతున్నారు అని చెప్పి అర్థం కాదు. జ్యోతిష శాస్త్రంలో దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. మనకి మహాదశలు అంటారు. అంటే కేతువు నుంచి, అంటే మనకి పుట్టింది కేతు నక్షత్రంలో అనుకోండి, కేతు దశతో, దాని తర్వాత శుక్రదశ, దాని తర్వాత రవి దశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ, ఇలా వరుసగా దశలు ఉంటాయి. మీరు పుట్టిన లగ్నం, మీరు ఏ లగ్నం అయితే జన్మించినప్పుడు ఉందో ఆ లగ్నం నుంచి నడుస్తున్న మహాదశలు మంచి కాంబినేషన్లో ఉంటే ఆ దశ రాగానే మీకు దశ తిరిగింది అంటారు. అందుకే అలా కాకుండా
ఆ కాంబినేషన్ సరిగ్గా లేనప్పుడు ఆ దశలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఏ పని చేస్తున్నా సరే కలిసి రాకపోవడం, వ్యాపారం కలిసి రాకపోవడము, ధన నష్టం జరగడము, లేనట్లయితే వివాహ సంబంధించిన విషయాలు చికాకులు, సంతానం పొందలేకపోవడం, ఇట్లా అనేకమైనటువంటి ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు అమ్మేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా దశ మారినప్పుడు చెక్ చేసుకోవాలి. మీకు ఎప్పుడెప్పుడు ఏ దశలు మారుతున్నాయనేటువంటిది మీరు మీ యొక్క జాతచక్రంలో ఉంటుంది. ఏ డేట్ నుంచి డేట్‌తో సహా ఉంటుంది. ఏ డేటు, ఏ మంత్, ఏ ఇయర్ నుంచి ఏ దశ మారుతుంది. అంతర్దశలు ఎప్పుడు మారుతున్నాయి. మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ అంతర్దశ దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ప్రత్యంతర్దశ ఇంకొంచెం ఈవెంట్‌ని అది ఫుల్‌ఫిల్ చేయడానికి అనుకూలిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి దశ అంతర్దశ అయితే, రెండవది గోచారము. అంటే గోచారంలో గ్రహాలు మారుతున్నప్పుడు అది ప్రకృతి లాంటిది. అంటే మనకు చూడండి, చలికాలం చలేస్తుంది, ఎండాకాలం ఎండగా ఉంటుంది, వర్షాకాలం వర్షాలు వస్తాయి. లేదా మార్కెట్ బాగాలేదన్నప్పుడు మనం కోణం మార్కెట్ బాగుందంటే కూడా, అంటే బయట ఉండే ప్రకృతి, బయట ఉండే మార్కెట్ ఎలాగో గోచారం అలా. సో గోచారాన్ని మరియు మీకు నడుస్తున్న మహాదశ అంతర్దశలు చాలా ముఖ్యం. ఇవి ఒక ఎత్తు అయితే, ఇంకా వాస్తు, మీరు నివసిస్తున్నటువంటి ఇల్లు కనుక వాస్తుపరంగా 100% బాగుంది అంటే, మనం 100% ఇవాళ రేపు ఉండేటువంటి సిటీ కల్చర్లో ఇవ్వలేం, కానీ కనీసం 90% 80% అయినా బాగుంటే మీకు అది చాలా చాలా మటుకు మీకు సేవ్ చేస్తుంది. అయితే ఈ యొక్క ఇంటిని ఎంపిక చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన స్టెప్ బై స్టెప్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మొట్టమొదటిగా మీరు మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి మీకు ఏ డైరెక్షన్ పనికొస్తుందో చూసుకోవాలి. అంటే ఆ నుంచి అమ్మహా లోపల మీ పేరు ఉందంటే ఆది, లేకపోతే ఈశ్వరు, ఇట్లా ఆ నుంచి అమ్మహా లోపల మొదటక్షరం మీ పేరు ఉంటే కనుక తూర్పు, దక్షిణం, ఉత్తరం, వాయువ్యం పనిచేస్తుంది. పడమర, ఈశాన్యం పనిచేయవు. కక్క గగ్గ అక్షరాలతో మీ పేరుంది అంటే కాంతారావు, కమల ఇట్లా పేర్లు ఉన్నాయి. అంటే ఉదాహరణ చెప్తున్నా. కక్క గగ్గ అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీకు ఆగ్నేయము, ఉత్తరము, ఈశాన్యం బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సింహద్వారాలు. తూర్పు, మధ్య ద్వారము, పడమర పనిచేయవు. ఈ విషయంలో నేను పంచాంగాల్లో తప్పులు ఉన్నాయి, వాళ్ళకి ఫోన్లు కూడా చేసి చెప్పాను, వాళ్ళు మార్చలేదు. నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఇది నేను చెప్తున్నటువంటి అథెంటిక్‌గా శాస్త్రంలో ఉన్నటువంటి అంశం. ఇక చ, చ, జ, జ అక్షరాల పేర్లు కనుక ఉన్నట్లయితే దక్షిణం మధ్య పనిచేస్తుంది మీకు సింహద్వారము, ఈశాన్యము, తూర్పు బ్రహ్మాండంగా పనిచేస్తాయి, మిగతావి పనిచేయవు. అదేవిధంగా పడమర మధ్య కూడా పనిచేస్తుంది. ఇక టట్టా డాడానా అక్షరాలతో పేర్లు ఉన్నాయి మీకు ఉదాహరణకి. అప్పుడు మీకు బాగా కలిసి వచ్చేది వాయువ్యము, తూర్పు, ఆగ్నేయం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక త ద ద న అంటే నరేషు, నా పేరు నానాజీ పట్నాయక్, నేను నా పేరు ఉన్నప్పుడు పడమర మధ్య ద్వారము, ఉత్తర మధ్య ద్వారము, ఆగ్నేయము, దక్షిణం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఉదాహరణకి పప్ప బాపమ్మ అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి, అప్పుడు ఈశాన్యము, వాయువ్యము, దక్షిణ మధ్య ద్వారాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అదేవిధంగా యారాలావ అక్షరాలతో అంటే యమున, రమేషు, లహరి, లేకపోతే లావణ్య, లోకేష్ ఇలా పేర్లు ఉంటాయి. అంటే ఈ పేర్లు అనే కదా ఆ అక్షరాలతో ఉన్నప్పుడు ఉత్తరం మధ్య ద్వారము, తూర్పు మధ్య ద్వారము, పడమర మధ్య ద్వారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా శేష, సాహ అక్షరాలతో మీ పేరు కనుక ఉంటాయి అంటే శేషగిరిరావు ఇలా ఉన్నట్లయితే ఈశాన్యము, వాయువ్యము, ఆగ్నేయము బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీకు. ఎలా అంటే అన్ని దిశలు మంచివే, కానీ మీ పేరుని బట్టి ఏ దిశ పనిచేస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంటి యొక్క సింహద్వారం యొక్క పదము కరెక్ట్గా ఉండాలి. అంటే సింహద్వార పదం కరెక్ట్గా ఉందా లేదా, ఆ డైరెక్షన్ పనిచేస్తుంది, కానీ పదం కరెక్ట్ లేకపోయినా సరిగ్గా రిజల్ట్ ఇవ్వదు. ఇంట్లో ఉండే వేసుకునే రంగులు, ఇంట్లో ఉండేటువంటి టాయిలెట్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అవి బాగోకపోతే ఏమీ కూల్చకుండా చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా 100% మీరున్న ఇల్లు కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే గ్రహాలు ఎలా అయితే 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 లగ్నాలు, మహాదశలు, అంతర్దశలు ఎలా ఉంటాయో ఇంటికి కూడా 45 మంది దేవతా అసురులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, వాస్తు పురుషుడు, పంచభూతాలు ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా చేసుకోండి. ఇంటి ఎంపిక విషయంలో ఖచ్చితంగా మీకు లైఫ్ అనేటువంటిది ఆనందదాయకంగా ఉంటుంది. వాస్తు కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ మనల్ని భయపడ్డానికో కాదు, మన యొక్క జీవితాన్ని ఆనందదాయకంగా చేసుకోవడానికి. శ్రీమాత్రేయ నమః.